ఇంటర్మీడియట్ పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటర్ ప్రవేశాలకు సమయం తక్కువగా ఉంది. పాఠశాల విద్యలో ఇంటర్ బోర్డు విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు నష్టపోకుండా వెంటనే అడ్మిషన్లు చేపట్టాలని సూచించారు సీఎం రేవంత్. ఇంటర్మీడియట్ను రద్దు చేస్తూ సీబీఎస్ఈ లాగా 11, 12వ తరగతులు నిర్వహించాలని, దీంతో డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుతుందని తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజార్టీ రాష్ట్రాలు 11, 12 తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆ తర్వాత ఇంటర్మీడియట్కు వేరుగా ఉన్న కాలేజీల్లో చేరడం లేదు. 10థ్తోనే విద్యను నిలిపివేస్తున్నారు. అందుకే ఇంటర్మీడియట్ను వేరుగా కాకుండా 11, 12 తరగతులుగా కొనసాగించాలని సీఎం రేవంత్ గతంలో అధికారులకు సూచించారు. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఈ విధంగానే సిఫార్సు చేసింది. ఇటీవల ఇంటర్మీడియట్లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సీఎం రేవంత్ ఇంటర్మీడియట్ రద్దుపై విద్యాశాఖ అధికారులతో చర్చించారు. విలీనంతో ముడిపడిన సాంకేతిక సమస్యలను అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని డిసైడ్ చేశారు. రైట్, విద్యాశాఖపై సీఎం రివ్యూపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, విద్యాశాఖపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది, ఏంటి అప్డేట్స్? ఎస్ చంద్రిక, ఇంటర్ విద్యకు సంబంధించి ఏదైతే ఇంటర్ బోర్డు ఉందో దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్లో విలీనం చేయాలనే దానిపైన సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అదేవిధంగా పలువురు విద్యావేత్తలతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ప్రజెంట్ విలీనం చేస్తే ఏమన్నా సాంకేతిక సమస్యలు వస్తాయా, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా సీఎం విద్యాశాఖ అధికారులతోని చర్చలు జరిపారు. అయితే నిజానికి కూడా స్కూల్తో సంబంధం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th తర్వాత చాలా వరకు డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. అంటే 10వ తరగతి పూర్తయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఇంటర్ విద్యకు వెళ్ళడం లేదు, చాలా వరకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి విద్యా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా 1 to 12 స్టాండర్డ్ ఒకటే చోట ఉంటే బాగుంటుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఇంత తొందరగా ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తి చేయాలంటే దీనిపైన అనేకమైనటువంటి చర్చలు జరగాల్సినటువంటి అవకాశం ఉంది. ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బోధనకు సంబంధించి కూడా చాలా వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా సీఎం దృష్టికి పలువురు అధికారులు తీసుకెళ్లారు. గతంలో పాతలో ఉండేటువంటి విధానానికి సంబంధించే ఏదైతే ఉందో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించి పాత విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఇటీవల మనం చూసాం, ఇంటర్ బోర్డు దీనికి సంబంధించి ఒక అడ్మిషన్ షెడ్యూల్ కూడా ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ఉండడం కారణంతో అడ్మిషన్ షెడ్యూల్ కూడా వెనక్కి తీసుకుంది. ఇక ఈరోజు సీఎం రివ్యూ అనంతరం కూడా ఇప్పుడు ఈ వచ్చే అకాడమిక్ ఇయర్కు సంబంధించి పాత విధానంలోనే అమలు కానుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,50,000 మంది ఇంటర్ విద్యార్థులు ఉన్నారు. ఇటు 400లకు పైచీలకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. మరోపక్క ఇంటర్ విద్య జేఏసీకి సంబంధించిన నాయకులు కూడా పలు అంశాలు సీఎంకు వివరించడం జరిగింది. ఎందుకంటే జూన్ 1వ తేదీ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇంత తొందరగా ఈ ప్రక్రియ పూర్తి కాదు, విద్యార్థులకు సంబంధించి కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయాన్ని అయితే ప్రస్తుతం వాయిదా వేసుకున్నట్టు తెలిపారు. దీంతో పాటు భవిష్యత్తులో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు నిపుణులు కానీ ఎక్స్పర్ట్స్ విద్యావేత్తలతోని వరుసగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు కూడా సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు స్కూళ్ళల్లో మనం చూసాము, ఆరుట్ల వంటి స్కూళ్ళల్లో 1 to 12 స్టాండర్డ్ ఒకటే చోట ఉండడం. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విప్పులు, ప్రజాప్రతినిధులు కూడా ఆరుట్ల స్కూల్ను విజిట్ చేశారు. సో భవిష్యత్తులో ఆ మోడల్లోనే ఇంటర్ విద్యకు సంబంధించి కూడా స్కూల్స్ ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అయితే ప్రస్తుత అకాడమిక్ ఇయర్కి అది లేనప్పటికీ వచ్చే అకాడమిక్ ఇయర్ కానీ భవిష్యత్తులో 1 to 12 స్టాండర్డ్ ఒకే చోట ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయం పట్ల ఇటు ఇంటర్ విద్యకు సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి, ఇప్పటికే అడ్మిషన్ షెడ్యూల్ ఇవ్వాల్సి ఉండే. సో రేపు మనకున్న సమాచారం ప్రకారం ఇంటర్ బోర్డు అధికారికంగా అడ్మిషన్ షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. చంద్రిక. రైట్ విజయ్.